హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రభాకర్ని. ఈరోజు మనము నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా 3 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకు ఈ ఉల్లిపాయలు మంచిగా వేగేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. మసాలాకి అల్లం వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్నవి 2 గడ్డలు, వెల్లుల్లి రెబ్బలు 2 గడ్డలు తీసుకొని కొద్దిగా అల్లం ముక్క, ఇంకా చింతపండు గుజ్జు అనేది సపరేట్గా వేసుకోవచ్చు, లేదంటే మిక్సీ కన్నా పట్టేసుకొని వేసేసుకోవచ్చు. నేను కిలో చేపలకి పెద్ద సైజు నిమ్మకాయలంతా 2 నిమ్మకాయల సైజు చింతపండు తీసుకున్నాను నేను. ఇది వేగేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి, మన ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి. ఇప్పుడు మనము కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. చిటికెడు పసుపు యాడ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా అంతా దీంట్లో వేసేసుకుందాం. ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకున్నాము. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పులుసు మరగనిద్దాం. మసాలా బాగా దగ్గరికి వచ్చేంత వరకు వేగిన తర్వాత అందులో నీళ్లు వేసుకొని మంచిగా మరగనివ్వాలి. నేనైతే దీనికి 3 టేబుల్ స్పూన్ల కారపొడి వేసాను, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసాను. మీరు కారం ఎక్కువ తినేటట్టుగా ఉంటే ఇంకా కొంచెం కారం వేసుకోవచ్చు, లేదు కొద్దిగా తక్కువ తినేటోళ్ళు ఉంటే ఇంకా కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు. మీ టేస్ట్ ప్రకారం. అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసి నేను మిక్సీ పట్టుకున్నాను. ఒకసారి పులుసు మరిగేలోపు మంచిగా ఉప్పు కారం చెక్ చేసుకొని, ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కొద్దిగా చూసుకోవాలి. ఎందుకంటే చేపల పులుసులో మళ్ళీ ఎక్కువగా వేసి మనం కలబెట్టలేము చేపలు వేసేసిన తర్వాత. అందుకే పులుసు మరిగేలోపు ఇందులో మనము ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయేలేదో చూసుకొని రెడీ చేసుకోవాలన్నమాట. ఈ పులుసు మరిగేలోపు మనము చేపలు మంచిగా కడుక్కొని శుభ్రం చేసుకొని పెట్టుకున్నాము. చేపలు మామూలుగా బయట నుంచి తెచ్చినా సరే అందులో రాళ్ళుప్పు ఉంటుంది కదా, రాళ్ళుప్పు వేసి మంచిగా చేతితో కలిపేస్తే అందులో ఉన్నటువంటి జిగురంతా పోతుంది. ఆ నీసు వాసన అనేది కొంచెము తగ్గిపోతుంది అనమాట. మంచిగా చేపలు ఉప్పేసి 2 సార్లుగా కలుపుకోవాలి. అప్పుడు మనకు మంచిగా ఫ్రెష్గా ఉంటాయి చేపలు. నేను చెక్ చేసుకున్నాను, ఉప్పు కొంచెం తగ్గింది, లాగే కారం కూడా కొంచెం తగ్గినట్టు అనిపించింది. కాబట్టి కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం పొడి వేసి యాడ్ చేశాను నేను. ఇదిగో ఫ్రెండ్స్, పులుసు ఇలా మంచిగా ఉడికిపోయింది. ఈలోపు మనము చేపలు మంచిగా ఫ్రెష్గా కడుక్కొని శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చేప ముక్కల్ని పులుసులో యాడ్ చేసుకున్నాం. నేను కిలో ఫిష్లో చేస్తున్నాను. ఇలా ఫిష్లన్నీ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మంచిగా 1-2 సార్లు మంచిగా కలబెట్టుకొని మూత పెట్టేసుకొని సిమ్లో ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కువ మంట పెట్టినామనుకో చేపలు విరిగిపోతాయి. తక్కువ మంటలో స్లోగా ఉడకబెట్టుకోవాలి. ఇలా మంచిగా కలబెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని ఉడకబెట్టుకున్నాం కాసేపు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాల వరకు సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకున్నాము. అలా ఉడకబెట్టిన తర్వాత చూస్తే ఇలా మంచిగా ఆయిల్ పైకి తేలిందంటే మనకు మంచిగా ఉడికిపోయింది అన్నమాట. ఇంక దీన్ని కదపకూడదు మనం. ఇప్పుడు కదిపినామంటే ముక్కలన్నీ విరిగిపోతాయి.
ఇదిగో చూసారా ఎంత మంచిగా వచ్చిందో. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఫర్దర్గా చేసేటువంటి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.